నేను ఒకటే చెప్తానండి, సినిమా బాగుంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు, సినిమా బాగోకపోతే దాన్ని ఎవ్వడు లేపలేడు. దెర్ ఈజ్ నో డౌట్, ఎవ్వరూ లేపలేరు సినిమా బాగోకపోతే. సినిమా బాగుంటే ఎవ్వడు దాన్ని ఆపలేడు. బాగుంటాం బాగోకపోతాం రెండే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు సినిమా అనేది థియేటర్లకు వెళ్ళి చూడటానికి ఇష్టపడతాడు. ఓటీటీలో చూద్దామని ఎవరు అనుకోడు. ప్రతి కళారూపానికి దాని సహజ స్వరూపం ఒకటి ఉంటుంది. నాటకం అనేది థియేటర్లోనే చూడాలి, అది రికార్డ్ చేసి టీవీలో చూద్దామని ఎవరు అనుకోడు. సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, సీరియల్ అనేది ఈ టీవీలోనే చూడాలి. జీవితాన్ని చిన్నగా చూపించేది టీవీ, జీవితాన్ని అతి పెద్దగా చూపించేది సినిమా, జీవితాన్ని ఉన్నట్టు చూపించేది నాటకం. అవన్నీ వాటి సహజ స్వరూపాలు, అలాగే చూద్దాం అనుకుంటారు. కానీ ఎందుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదంటే బాగట్లేదు, ఎవరే చేస్తాడు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక ఫ్యామిలీతో వెళ్ళి సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత బాగలేకపోతే ఎంత బాధేస్తుంది. అందుకని ఏం చేస్తున్నాడు, అది బాగుందో లేదో తెలుసుకున్న తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు. సినిమా బాగుంది అంటే వాడు ఖచ్చితంగా ఎంత టైం అయినా స్పెండ్ చేసి, ఎంత డబ్బు అయినా స్పెండ్ చేసి థియేటర్కే వెళ్ళి సినిమా చూస్తాడు. అది సినిమా లక్షణం, సినిమాకి మనిషికి ఉన్నటువంటి అనుబంధం అది. కాబట్టి డోంట్ వరీ బ్రదర్, సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు, చూస్తారు. బాగుంటామంటే ఏంటి, నేను అందరూ ఒకటే చెప్తుంటానండి, డిస్కషన్స్ లో కూర్చున్న ప్రతిసారి చెప్తుంటా, ఏమిటి సినిమా అంటే నేను తప్పు చేయను, అస్సలు ఒక్క తప్పు కూడా లేకుండా సినిమా చేయాలంటే అది ప్యారలల్ మూవీ అవుతుంది, లేకపోతే ఆఫ్ బీట్ మూవీ అవుతుంది, ఆర్ట్ మూవీ అవుతుంది. మరి తప్పులు చేయటం సినిమానా? కాదు. జనానికి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ సినిమా. ఏ తప్పు జనానికి నచ్చుతుంది అని తెలిసిన వాడు సక్సెస్ అవుతాడు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాడు ఇక్కడ సక్సెస్ కాడు. సింపుల్ లాజిక్ అది. జనానికి నచ్చే తప్పులు చేయటం, ఆ నచ్చే తప్పులు ఏమిటని తెలుసుకోవడం చాలా కష్టం అండి. అన్నిటికంటే కష్టమైంది అదే. ఏ తప్పు జనానికి నచ్చుతుంది, ఏది ఒప్పు అని చెప్పడం అనేది పెద్ద ఇష్యూనే కాదు, ఏది అబద్ధం అని తెలుసుకోవడం ఇష్యూనే కాదు. రాత్రి సూర్యుడు వస్తాడు అనేది అబద్ధం, ఇది చెప్పడానికి పెద్ద క్రియేటివిటీ ఏంటి? పగలు చంద్రుడు వస్తాడు అని చెప్పడం అనేది అబద్ధం, ఇది తెలుసుకోవడానికి పెద్ద క్రియేటివిటీ ఏంటి? రాత్రి కూడా సూర్యుడు రావడానికి ఏం చెయ్యాలని చెప్పేది క్రియేషన్, పగలు చంద్రుడు వస్తే ఏం జరుగుతుందని చెప్పేది క్రియేషన్. ఈ చెప్పే క్రమంలో ఏ తప్పులు మనకి నచ్చుతాయి, ఆడియన్స్కి నచ్చుతాయి. ఆడియన్స్ అందరికి ఎలా ఉండరు, కానీ ఆడియన్స్ అందరికీ నచ్చేటువంటి తప్పులు చేయటమే సినిమా. అస్సలు తప్పులు చేయడం అనేది సినిమా కాదు. ఏది నచ్చే తప్పు, ఏది నచ్చని తప్పు మనం తెలుసుకోగలగాలి. ఈ ప్రాసెస్ లో వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. అది ఎవరు, నేనేదో పెద్ద పుడింగినే కాదు, ఏమి నచ్చే తప్పులు అంటే నేను కూడా అన్ని చెప్పలేను. పలానా సినిమా ఎందుకు పోయిందంటే చెప్పగలను, కానీ నేను చేసే సినిమా గురించి నేను చెప్పలేను. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడగలను, రిలీజ్ అయ్యి చూసిన సినిమా గురించి, చేస్తున్న సినిమా గురించి నేను మాట్లాడాను. అది సినిమా తీయటంలో ఉన్న కష్టం, సినిమా చేయటంలో ఉన్న కష్టం. సో ఈ కష్టాలన్నీ తెలుసుకుని ప్రయత్నించండి, ఖచ్చితంగా మంచి సినిమా బయటకు వస్తుంది. హనుమంతరావు గారి గురించి నేను విన్నాను, హను గారి గురించి ఖచ్చితంగా మంచి సినిమా చేసుంటారు. ఖచ్చితంగా అది జనాదరణ పొందుతుంది, పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ